ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. ద మీన్స్ అడాప్టెడ్ బై ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్ 3. సో ఇట్లా బేసిక్ మ్యాటర్స్ అన్నిట్లో యూనిఫార్మిటీ ఉండటానికి, ఇండియా మొత్తానికి బేసిక్ మ్యాటర్స్ కామన్గా ఉండటానికి వాళ్ళు 3 మీన్స్ని అడాప్ట్ చేసుకున్నారు అంట. ఓకేనా? అవేంటి అంటే ఏ సింగిల్ జ్యుడిషరీ, ఒక సింగిల్ జ్యుడిషరీ ఉండేటట్టు చూసుకున్నారు. అంటే కోర్ట్ సిస్టమ్ అనేది సింగిల్గా ఉండాలి. కోర్ట్స్ సిస్టమ్ అనేది సింగిల్గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ది యూనిఫార్మిటీ ఇన్ ఫండమెంటల్ లాస్, సివిల్ అండ్ క్రిమినల్ లాస్. లాస్ అన్నిట్లో, ఓకేనా, లాస్ ఏవైతే ఉంటాయో ప్రజలకి సంబంధించిన లాస్, సివిల్ లాస్ కానీ క్రిమినల్ లాస్ కానీ ఫండమెంటల్ లాస్ ఉంటాయి కొన్ని. ఓకేనా? వీటన్నిటిలో యూనిఫార్మిటీ ఉండాలి. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లాస్ అన్నీ సేమే ఉంటాయి. నెక్స్ట్ది ఏ కామన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టు మ్యాన్ ఇంపార్టెంట్ పోస్ట్. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్, మ్యాన్ ఇంపార్టెంట్ పోస్ట్ అంటే మనిషి పనిచేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఎన్ని మెషిన్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మనుషులు పనిచేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని. సైన్లు చేయటం, పేపర్లు చదివి సైన్లు చేయటం, డెసిషన్స్ తీసుకోవటం, ఇవన్నీ మనుషులే చేయాలి ఎప్పటికైనా. సో ఆ పనులు చేయటానికి మనకి ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి డిస్టిక్కి సివిల్ సర్వీస్ ఆఫీసర్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. మన ఆంధ్రాలోనే కాదు, ఆల్ ఇండియాలో ఏ డిస్టిక్లో అయినా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ప్రతి డిస్టిక్కి. ఇట్లా ఉండేటట్టు చూసుకున్నాడు. ఎందుకంటే యూనిఫార్మిటీ ఉండటానికి, ఈ యూనిఫార్మిటీని కంట్రీ యొక్క యూనిటీని మేనేజ్ చేయడానికి. ఓకేనా? ఈ 3 స్టెప్స్ వాళ్ళు తీసుకున్నారు. ఏ డ్యూయల్ జ్యుడిషరీ, ఏ డ్యూయల్ ఆఫ్ లీగల్ కోర్ట్స్ and a duality of civil services, as I said, are the logical consequences of a dual polity which is inherent in federation. ఇప్పుడు జనరల్ ఫెడరేషన్ గురించి మాట్లాడుతున్నారు. మామూలు ఫెడరల్ సిస్టమ్స్లో, వేరే కంట్రీస్ యొక్క ఫెడరల్ సిస్టమ్స్లో డ్యూయల్ పాలిటీ ఉన్నప్పుడల్లా డ్యూయల్ జ్యుడిషరీ ఉండటం, డ్యూయాలిటీ ఆఫ్ లీగల్ కోర్ట్స్ అంటే ఏ తప్పులు చేస్తే ఏ శిక్షలు వస్తాయి అనే లీగల్ కోర్ట్స్లో ఒక్కొక్క స్టేట్కి వేరే స్టేట్కి డిఫరెన్స్ ఉండటం, సివిల్ సర్వీసెస్ కూడా స్టేట్కి డిఫరెంట్ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? మామూలు ఫెడరేషన్స్లో, మామూలు ఫెడరల్ సిస్టమ్స్లో, వేరే కంట్రీస్ యొక్క ఫెడరల్ సిస్టమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ యుఎస్ఏ ద ఫెడరల్ జ్యుడిషరీ అండ్ ద స్టేట్ జ్యుడిషరీ ఆర్ సపరేట్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏలో చూసుకున్నట్లయితే స్టేట్ జ్యుడిషరీ ఒకటి ఉంటుందంట, ఫెడరల్ జ్యుడిషరీ ఒకటి ఉంటుందంట. మనం యుఎస్ఏ గురించి నేను డిస్కస్ చేసాం. దాంట్లో కూడా డ్యూయల్ పాలిటీ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఏమంటాము? ఫెడరల్ అంటాం సార్. సెకండ్ ది స్టేట్, ఫెడరల్ గవర్నమెంట్ అంటాము యూనియన్ లెవెల్లో. అంటే యుఎస్ఏ మొత్తం కలిపి ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రతి స్టేట్, యుఎస్ఏ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ ప్రతి స్టేట్కి స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. అట్లానే వీళ్ళు ఏమంటున్నారంటే జ్యుడిషరీ కూడా, అంటే కోర్టులు కూడా ఫెడరల్ జ్యుడిషరీ ఉంటుంది, స్టేట్ జ్యుడిషరీ ఉంటుంది. ఇవి రెండు సపరేట్గా ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? కానీ మన కంట్రీలో కూడా హైకోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ది హైకోర్టు తర్వాత లెవెల్లో ఏ కోర్టు ఉంటుంది? సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు ఉంటుంది. మరి ఇక్కడ కూడా సేమ్ హైకోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి. మరి ఫెడరల్ జ్యుడిషరీ, అమెరికాలో ఉన్న ఫెడరల్ జ్యుడిషరీ, స్టేట్ జ్యుడిషరీకి, మన హైకోర్టుకి సుప్రీంకోర్టుకి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. అక్కడ అవి రెండు ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి, ఇక్కడ ఇండిపెండెంట్గా పనిచేయవు. హైకోర్టు అనేది సుప్రీంకోర్టు కింద పార్ట్. ఓకేనా? కేసులన్నీ సుప్రీంకోర్టే చూసుకోలేదు కాబట్టి మీ రాష్ట్రాల్లో చూసుకొని రండి. మీ రాష్ట్రాల్లో తేలపోతే అప్పుడు సుప్రీంకోర్టులో చూసుకుందాం. అర్థమవుతుందా చెప్పేది? ఫస్ట్ మీ డిస్టిక్లో చూసుకొని రండి. డిస్టిక్లో సాల్వ్ అవ్వకపోతే కనుక హైకోర్టుకి వస్తాయి, స్టేట్ హైకోర్టుకి. స్టేట్ హైకోర్టులో సాల్వ్ అవ్వకపోతుంటే కనుక సుప్రీంకోర్టుకి వెళ్తాయి. దీన్ని బట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు సపరేట్ కోర్టులు కాదు. సుప్రీంకోర్టు కిందే హైకోర్టు పనిచేస్తూ ఉంది, సుప్రీంకోర్టుకి హెల్ప్ చేస్తూ.
హైకోర్టు కిందే డిస్టిక్ హైకోర్ట్స్ ఉంటాయి కదా, డిస్టిక్ హైకోర్ట్స్ ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అది దానికి మనకి ఉన్న డిఫరెన్స్. అక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఏంటి, ఫెడరల్ జ్యుడిషరీ వేరు, అసలు సపరేట్. మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అని. అట్లా అక్కడ ఫెడరల్ జ్యుడిషరీ, స్టేట్ జ్యుడిషరీ ఒకదానిలో ఒకటి పార్ట్ కాదు, అవి రెండు ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. బట్ ఇండియాలో కోర్ట్స్ అనేవి, హైకోర్టు సుప్రీంకోర్టు తీసుకుంటే, హైకోర్టు అనేది సుప్రీంకోర్టు కింద పనిచేస్తూ ఉంటుంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఈచ్ అదర్. అవి రెండు ఒకటే, అవి రెండు సపరేట్ కాదు. అర్థమైందా అందరికీ? అర్థమైంది. The Indian Federation, though a dual polity, has no dual judiciary at all. మన ఇండియన్ ఫెడరేషన్, ఫెడరల్ సిస్టమే అంటున్నాం, డ్యూయల్ పాలిటీ ఉంది కాబట్టి. కానీ డ్యూయల్ పాలిటీ ఉన్నా కూడా మనకి డ్యూయల్ జ్యుడిషరీ లేదు. ద హై కోర్ట్స్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఫార్మ్ వన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషరీ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ అండ్ ప్రొవైడింగ్ రెమెడీస్ ఇన్ ఆల్ కేసెస్ అరైజింగ్ అండర్ ద కాన్స్టిట్యూషనల్ లా, ద సివిల్ లా అండ్ ద క్రిమినల్ లా. ఓకేనా? ఈ మన హైకోర్టు, సుప్రీంకోర్టు, మిగతా కోర్ట్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ జ్యుడిషరీ సిస్టమ్ అది. అవి రెండు సపరేట్ కాదు, అవన్నీ కలిపి ఒక సింగిల్ జ్యుడిషరీ సిస్టమ్. అందరికీ న్యాయం చేస్తూ ఉంటాయి అవన్నీ, ఈ లాస్ని అనుసరించి పని చేస్తూ ఉంటాయి. శిక్షలు వేయటం, లేకపోతే ఒకరికి జస్టిస్ చేయటం, ఇట్లా చేస్తూ ఉంటాయి. దిస్ ఈస్ డన్ టు ఎలిమినేట్ ఆల్ డైవర్సిటీ ఇన్ ఆల్ రెమిడియల్ ప్రొసీజర్స్. ఓకేనా? ఈ శిక్షలు వేయటము, లేకపోతే జస్టిస్ చేయటం, వీటన్నిటిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెన్స్ ఉండటం కాకుండా యూనిఫార్మిటీ ఉండటానికి ఇట్లా కోర్ట్స్ అనేవి డిఫరెంట్ కాదు. జస్ట్ సుప్రీం కోర్ట్ కింద హైకోర్ట్స్ అనేవి పార్ట్, ఈ రెండు డిఫరెంట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. కెనడా ఈస్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఫర్నిషెస్ ఏ క్లోజ్ ప్యారలల్. ప్రపంచం మొత్తంలో కూడా కెనడా కంట్రీ యొక్క జ్యుడిషరీ సిస్టమే మనకి కొంచెం దగ్గరగా ఉంటుందంట. ఓకేనా? ఇట్లా సెంట్రల్ లెవెల్లో ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒక కోర్టు ఉంటాయి, సెంట్రల్ లెవెల్లో కోర్టు కింద మిగతాయి పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? ఆస్ట్రేలియన్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ అన్ అప్రాక్సిమేషన్. ఆస్ట్రేలియన్ సిస్టమ్ కూడా ఒక అప్రాక్సిమేషన్ అంట, కొంచెం దగ్గరగా ఉంటుందంట మన దాంతో. ఎక్స్ప్లెనేషన్: ఇన్ సమ్ ఫెడరల్ కంట్రీస్ ద సుప్రీం cannot rule the judgments of the state courts relating to laws of state. However, in India, Supreme Court can hear appeals against the decision of any court and give judgment. మనం గమనించినట్లయితే కొన్ని ఫెడరల్ కంట్రీస్లో 2 లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి, సుప్రీం కోర్టు, హైకోర్టు అనుకుందాం. అమెరికాలో అయితే ఫెడరల్ అంటాం, లేకపోతే స్టేట్ అంటాం. మిగతా కంట్రీస్లో సుప్రీం కోర్టు, హైకోర్టు అంటాం. మిగతా కంట్రీస్లో ఏంటి అంటే, హైకోర్టు చెప్పిన తీర్పుని సుప్రీంకోర్టు ఏమీ చేయలేదంట. కానీ మన స్టేట్లో విషయం తెలిసిందే, హైకోర్టులో చెప్పిన తీర్పు కరెక్ట్ కాదు అని మనం ఫీల్ అయితే మనం వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పొచ్చు. సుప్రీంకోర్టు అది విని తన డెసిషన్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. అర్థమైందా? ఇంతవాటికి రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు తెలియట్లేదు మీకు అర్థమవుతుందా లేదా. అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనాయి కదా? అర్థమైంది. రికార్డ్ చేస్తున్నానా లేదు? ఓకే, రికార్డ్ చేస్తా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మన జ్యుడిషరీకి అమెరికన్ జ్యుడిషరీకి తేడా ఏంటి? అమెరికన్ జ్యుడిషరీ డిఫరెంట్ ఉంటాయి, ఇండిపెండెంట్ ఉంటాయి. మనది డ్యూయల్ పాలిటీ అయినా సరే సింగిల్ జ్యుడిషియరీ ఉంటుంది. ఓకే, షార్ట్గా చెప్పావు, ఎవరన్నా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓకేనా? అంటే అమెరికాలో ఫెడరల్ జ్యుడిషియరీ, స్టేట్ జ్యుడిషియరీ విడివిడిగా ఉంటాయి, అంటే ఇండిపెండెన్స్ గా. మనది మాత్రం డ్యూయల్ పాలసీ అయినా సరే అంటే ఒకే, అంటే పార్ట్ కింద ఉంటది అనమాట, అంటే హైకోర్టు, సుప్రీం కోర్టు అలా. క్లియర్గా చెప్పట్ల మాట, మీకు అర్థమైందేమో తెలియట్లేదు, కానీ అర్థమైందని అనుకుంటున్నా, బట్ మీకు చెప్పడం రావట్లా, మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఏ విషయం అయినా. ఇప్పుడు
మనం నిన్న స్కూల్ గురించి చెప్పుకున్నాం. స్కూల్లో మన గవర్నెన్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఏంటి, స్టేట్ సెంట్రల్ అని చెప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదరా కాదా? రెస్పాండ్ అవ్వండి, చిన్న క్వశ్చనే కదా, ఎస్ ఆర్ నో అంతే. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి? ఒక దాని మీద ఇంకో దానికి కంట్రోల్ ఉండదు, సోవర్జిన్ అవి రెండు. ఇప్పుడు అమెరికాలో కోర్ట్స్ ఏంటి అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. స్టేట్ లాస్ సపరేట్ ఉంటాయి, సెంట్రల్ లాస్ సపరేట్ ఉంటాయి. సెంట్రల్ లాస్నేమో ఈ ఫెడరల్ జ్యుడిషియరీ చూసుకుంటూ ఉంటుంది, స్టేట్ లాస్నేమో స్టేట్ జ్యుడిషియరీ చూసుకుంటూ ఉంటుంది ఎక్కడ, యుఎస్ఏలో. కానీ ఇండియాలో పరిస్థితి ఏంటి? సెంట్రల్ లెవెల్లో కోర్టు ఉంటుంది, స్టేట్ లెవెల్లో కోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్టు ఉంటుంది. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాస్ ఉండవు. ఇవన్నీ ఒక్క లాని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, కాకపోతే వర్క్ని షేర్ చేసుకుంటాయి. ఫస్ట్ ఈ డిస్ట్రిక్ట్లో నీకు ప్రాబ్లం రాగానే ఎక్కడికి వెళ్తావు? డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తావు. అక్కడ నీ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నావు అనుకో, నువ్వేం వెళ్ళవు, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవు, మెదలుకొని వచ్చేస్తావు. లేదు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ హైకోర్టుకి వెళ్తావు. నెక్స్ట్ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయితే మెదలుకొని ఉంటావు, వచ్చేస్తావు విత్ జస్టిస్. లేదు అక్కడ కూడా అవ్వలేదు అంటే సుప్రీంకోర్టుకి వెళ్తావు, దానిపైన ఇంకేం లేదు. సో అక్కడ డెసిషన్ ఫైనల్ డెసిషన్, ఓకేనా? ఇట్లా సుప్రీంకోర్టు కింద సుప్రీంకోర్టుకి హెల్ప్ చేస్తూ ఉన్నాయి మిగతా కోర్ట్స్ అన్నీ, వర్క్ని షేర్ చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇవి సపరేట్ సిస్టమ్స్ కాదు, సేమ్ లాని ఫాలో అవుతున్నాయి. ఇదే అమెరికన్ జ్యుడిషియరీకి మన జ్యుడిషియరీకి డిఫరెన్స్, ఓకేనా? మిగతా వాటిలో సెంట్రల్ కోర్టుకి అంటే ఫెడరల్ కోర్టుకి, ఫెడరల్ జ్యుడిషియరీకి స్టేట్ జ్యుడిషియరీస్ని కాదని చెప్పే రైట్స్ ఉండవు. ఎందుకంటే అవి రెండు సపరేట్ లాస్ని డీల్ చేస్తున్నాయి కాబట్టి. సెంట్రల్లీ చూసుకుంటుంది, స్టేట్ది స్టేట్ చూసుకుంటుంది. అవి రెండు ఇండిపెండెంట్గా ఉంటాయి, దాని మీద కంట్రోల్ ఇంకో దానికి ఉండదు. కానీ మన ఇండియాలో అట్లా కాదు, అన్నీ ఒకటే. కాబట్టి హైకోర్టులో తీర్పు తప్పు అని మనం అనుకుంటే సుప్రీంకోర్టు దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి సుప్రీంకోర్టుకి కూడా వెళ్తాం. అర్థమైందా ఇప్పుడన్నా? అర్థమైంది సార్. డౌట్ ఉందా ఎవరికన్నా? 30 minutes అయిపోయింది. Care is taken to eliminate all diversity from laws which are at the basis of civic and corporate life. ఈ లాస్ అనేవి మనం ఇందాక నుంచి చెప్పిన సెంటెన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎందుకో. కార్పొరేట్ లైఫ్, సివిక్ లైఫ్ అంటే మామూలు సోషల్ లైఫ్, మన కామన్ పీపుల్ యొక్క లైఫ్, అండ్ కార్పొరేట్ లైఫ్ బిజినెసెస్ యొక్క సిచ్యువేషన్. వీటన్నిటిని డీల్ చేసే లాస్లో ఒక్కో స్టేట్కి ఇంకో స్టేట్కి తేడా ఉండకుండా చాలా కేర్ అనేది తీసుకున్నారంట. ద గ్రేట్ కోడ్స్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ సచ్ యాజ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, పీనల్ కోడ్, ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ద ఎవిడెన్స్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, లాస్ ఆఫ్ మ్యారేజ్, divorce and inheritance are either placed in the concurrent list or central list so that the necessary uniformity can always be preserved without impairing the federal system. బేసిక్ లాస్ అన్నీ ఏమైతే ఉంటాయో అవన్నీ సెంట్రల్ లెవెల్లో కామన్గా ఉండేటట్టు చూసుకున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎక్స్ప్లెనేషన్: ద చాప్టర్స్ ఆన్ విచ్ law can be made are divided into central list, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. లాస్ ఎట్లా చేస్తాము అనేది, ఈ లాస్ తయారు చేయటం అనేది 3 లిస్టులు చేశారు. సెంట్రల్ లిస్ట్ అంటే ఇండియా వైడ్ ఫాలో అవ్వాల్సిన లాస్, సెంట్రల్ లెవెల్లో ఫాలో అవ్వాల్సిన లాస్. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ లెవెల్లో ఫాలో అవ్వాల్సిన లాస్. నెక్స్ట్ ఇది కాంకరెంట్ లిస్ట్ అంటే బోత్ అన్నిటికీ కామన్గా ఉంటాయి, ఇంకా సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అందరికీ కామన్గా ఉండే లాస్, ఓకేనా? ఇట్లా లిస్టులు పెట్టారు. ఈ బేసిక్ థింగ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంట? కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయంట. బేసిక్ లాస్ అన్నీ స్టేట్కి సెంటర్కి కామన్గా ఉంటాయంట, ఓకేనా? ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద సెంట్రల్ లిస్ట్ అండ్ ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి? సెంట్రల్ లెవెల్లో ఫాలో అవ్వాల్సిన లాస్.
అట్లాంటి లాస్ని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తయారు చేయగలదు. ఓకేనా. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ లెవెల్లో ఉండే లాస్. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? బోత్ ఇండియా వైడ్ కామన్గా ఉండే లాస్. ఇప్పుడు స్టేట్ లాస్ని స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చేంజ్ చేయగలదు. బట్ బోత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కెన్ మేక్ లాస్ ఆన్ కాన్కరెంట్ లిస్ట్. ఓకేనా. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? ఆల్ ఇండియా వైడ్ కామన్గా ఉండే లాస్ అవన్నీ. ఓకేనా. ఆ లాస్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చేంజ్ చేస్తూ ఉండొచ్చు. హౌవర్, in case where a state makes a law contradictory on the central law, only the central law will be valid. ఎప్పుడైనా కానీ ఒక కాంట్రడిక్షన్ వచ్చింది అనుకోండి, సెంట్రల్ లాకి స్టేట్ లాకి కాంట్రడిక్షన్ వచ్చింది అనుకోండి ఏదైనా సిచ్యువేషన్లో, అప్పుడు సెంట్రల్ లా మాత్రమే వాల్యూ అయిందంట. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందండి. ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి, చెప్తాను. వెంటనే అడగండి. చెప్పమ్మా. పీనల్ కోడ్ అంటే ఏంటమ్మా? పీనల్ కోడ్. పీనల్ కోడ్ అంటే డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. మన సినిమాల్లో చూస్తాం కదా, లాయర్స్ వాదిస్తూ ఉంటారు. ఈ సెక్షన్ కింద 420 సెక్షన్ కింద దొంగతనం చేసిన నేరానికి ఒక 3 years పాటు జైల్లో వేయాలి అని. అది 420 అనేది ఒక కోడ్. ఓకేనా. పీనల్ కోడ్ అంటే 420 కోడా? పీనల్ కోడ్ అంటే 420 కోడ్ అంటలేదు. ఈ కోడ్స్ అన్నీ ఉన్నాయి. ఈ కోడ్స్ చాలా కోడ్స్ చెప్పాను కదా, ఈ కోడ్స్ అన్ని దానికి సంబంధించినవి. ప్రతిదీ ప్రొసీజరల్ కోడ్ అంటే ఏంటి, పీనల్ కోడ్ అంటే ఏంటి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి? లా చదివే వాళ్ళకి తెలుస్తాయి. ఒక ఐడియా ఇస్తున్నా. కోడ్ అంటే ఇట్లా 420, ఇట్లా 331 ఇట్లా చెప్తారు కదా సెక్షన్స్, ఇవన్నీ అవి కోడ్స్ అని ఒక ఐడియా ఇస్తున్నా అంతే. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? మీకు నిద్ర వస్తుంది మీరు రెస్పాండ్ అవ్వకపోతే, ముందే చెప్తున్నాను, మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి. ద డ్యూయల్ పాలిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ in a federal system, as I said, is followed in all federations by dual service. In all federations there is a federal civil service and state civil service. General federal systems లో, వేరే కంట్రీస్ యొక్క ఫెడరల్ సిస్టమ్స్లో ఎట్లా ఉంటుందంటే, డ్యూయల్ పాలిటీ ఉండటం వల్ల డ్యూయల్ సర్వీస్ కూడా ఉంటుందంట. అంటే సెంట్రల్ లెవెల్లో సర్వీసెస్ ఉంటాయి అండ్ స్టేట్ లెవెల్లో సర్వీసెస్ ఉంటాయి. సర్వీస్ అంటే ఏంటో చెప్పండి? ఎగ్జిక్యూషన్ పార్ట్. మనం 3 parts ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది అనుకున్నాం. ఆ 3 parts ఏంటి చెప్పండి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ గురించి మాట్లాడుకున్నాం, లెజిస్లేటివ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ కిందే వస్తారు కదా, వాళ్ళే లాస్ని తయారు చేసేవాళ్ళు. అవి రెండు ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. జ్యుడిషియరీ మాత్రం ఇండిపెండెంట్గా ఉండదు, కామన్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సర్వీస్ చేయటం పీపుల్కి అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ని అమలు చేయటం, దాన్ని ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటాం. ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. జనరల్గా ఫెడరల్ సిస్టమ్స్లో డ్యూయల్ పాలిటీ ఉన్నప్పుడల్లా వేరే కంట్రీస్లో ఏమవుతుంది అంటే, డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉండటం. ఇట్లా ఉన్నప్పుడు సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఉంటున్నాయి, స్టేట్ లెవెల్లో కూడా సివిల్ సర్వీసెస్ ఉంటున్నాయి అంట. ఓకేనా. ద ఇండియన్ ఫెడరేషన్, దో ఏ డ్యూయల్ పాలిటీ, విల్ హ్యావ్ ఏ డ్యూయల్ సర్వీస్ విత్ వన్ ఎక్సెప్షన్. ఇండియా కూడా అట్లానే ఉందంట, బట్ ఒక ఎక్సెప్షన్ ఉందంట. అదేంటో చూద్దాం. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఆర్ సర్టైన్ పోస్ట్స్ in its administrative setup which might be called strategic from the point of view of maintaining the standard administration. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండియా వైడ్ కామన్గా ఉండటానికి, అడ్మినిస్ట్రేషన్ చెయ్యడానికి అసలు కొన్ని పోస్టులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా.
It may not be easy to spot such posts in a large and complicated machinery of administration. మన అడ్మినిస్ట్రేషన్ డ్యూటీస్ చాలా ఉంటాయి గవర్నమెంట్కి. అంటే గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఆ పనుల్లో ఇట్లా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అంటే యూనిఫార్మిటీని మెయింటైన్ చేసే పోస్ట్ని మనం కనిపెట్టడం అంత ఈజీ కాదు. But there can be no doubt that the standard of administration depends upon the caliber of the civil servants who are appointed to these strategic posts. అది కష్టమైనా కూడా, ఆ పోస్టుల్ని కనిపెట్టడం మనకు కష్టమైనా కూడా, వాళ్ళు చేయాల్సిన టాస్క్ని కనిపెట్టడం కష్టమైనా కూడా, ఆ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆ పోస్ట్ని తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ క్యాలిబర్ అంటే వాళ్ళ ఎబిలిటీ, క్యాలిబర్ అంటే ఏంటి, ఎబిలిటీ, వాళ్ళ ఎబిలిటీ మీదే మన స్టాండర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. Fortunately for us, we have inherited from the past system of administration which is common to the whole of the country, and we know what these strategic posts are. Actually, ఈ పోస్ట్లు ఏవైతే ఉంటాయో యూనిఫార్మిటీని మెయింటైన్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్లో యూనిఫార్మిటీని మెయింటైన్ చేయడానికి, ఎగ్జిక్యూషన్లో ఇండియా వైడ్ యూనిఫార్మిటీని మెయింటైన్ చేయడానికి పోస్టులు మనం వెతకాలి. ఆ వెతకటం కష్టం అని చెప్పుకుంటున్నాం, కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అర్థమైందా? సో ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ని జస్ట్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసేస్తున్నాం. అంటే మోస్ట్లీ మేబీ చేంజెస్ చేసి ఉంటారు, బట్ ఆ పోస్ట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే కొత్తగా ఆ పోస్ట్లో ఎవరు అలాట్ అవ్వాలి, వాళ్ళు చేయాల్సిన టాస్క్ ఏంటి అని ఫార్ములేట్ చేయాల్సిన అవసరం కాన్స్టిట్యూషన్కి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తయారు చేసే వాళ్ళకి లేదంట. ఓకేనా? Inherited from the past system of administration which is common to the whole of the country, and we know what these strategic posts are. అప్పుడు కూడా కంట్రీ మొత్తానికి ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా కలెక్టర్ ఉండేవాడు. సో ఆ పోస్ట్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ that without depriving the states of their right from their own civil services, there shall be an all India service recruited on all India basis with common qualifications, with uniform scale of pay, and the members of which alone could be appointed to these strategic posts throughout the union. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు అంటే, స్టేట్స్కి రైట్ ఉంటుంది, స్టేట్స్కి మీకు మీ ఓన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని పెట్టుకునే రైట్ ఉంటుంది ఇండియాలో. ఓకేనా? మన గ్రూప్స్ ఉంటాయి కదా, స్టేట్ లెవెల్లో గ్రూప్స్ ఉంటాయి, సెంట్రల్ లెవెల్లో గ్రూప్స్ ఉంటాయి. స్టేట్ లెవెల్లో గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎందుకు రాస్తారు? స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి రాస్తారు. సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సి గ్రూప్స్ ఎప్పుడు ఎందుకు రాస్తారు? సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి రాస్తారు. ఓకేనా? మన వాళ్ళు ఏం చేశారంటే, స్టేట్కి రైట్ ఉంటుంది, మీ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని మీరు చూసుకోండి కావాలంటే, కానీ ఇండియా మొత్తం మీద సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని కామన్ క్వాలిఫికేషన్స్తో, కామన్ శాలరీస్, అంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో కలెక్టర్కి ఎంత శాలరీ పే చేస్తారు మంత్కి, రాజస్థాన్లో ఏదో ఒక డిస్ట్రిక్ట్లో అంతే శాలరీ పే చేస్తారు. సో కామన్ క్వాలిఫికేషన్స్, కామన్ స్కేల్ ఆఫ్ పే అండ్ ఉండేటట్టు చూసుకున్నారు. ఓకేనా? కొన్ని పోస్టుల్ని తయారు చేశారు, వాళ్ళని ఐఏఎస్ అని చెప్తారు, ఐఏఎస్ లేదా ఐపీఎస్. ఇట్లా అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదు? సార్ అసలుకి ఎగ్జెప్షన్ అంటే ఏముంది సార్? నాకు అర్థం కాలేదు. ఎగ్జెప్షన్ అంటే ఇక్కడ డ్యూయల్ సర్వీస్ ఉంది కానీ ఒక ఎగ్జామ్షన్ ఉంది అని చెప్పారు కదా స్టార్టింగ్ లో, స్టార్టింగ్ లో. ఓకే, వాళ్ళు దాని గురించి క్లియర్గా చెప్పకుండా మన దాని గురించి మాత్రమే క్లియర్గా చెప్తున్నారు. ఎగ్జామ్షన్ అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ఫంక్షన్ చేస్తున్నారు. ఆల్ ఇండియా వైడ్ మనకి సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు, స్టేట్ లెవెల్లో కూడా ఫంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియాలిటీ గురించి మాట్లాడుకుంటేనే ఈ పారాగ్రాఫ్ అర్థమైంది.
లేకపోతే అర్థం కావచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన మాట ఇప్పుడు ఈ పొలిటీషియన్ వినాలా లేదా? ఒక డెసిషన్ తీసుకుంటే ఆ స్టేట్లో వాళ్ళు ఫాలో అవ్వాలా లేదా? చెప్పండి. అవ్వాలి. ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఫాలో అవ్వాలి మెదలకుండా. కానీ అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ కాదు కదా. ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ అనకూడదు, ఇది వేరే పార్ట్. అసలు ఇది ఎగ్జిక్యూషన్ పార్ట్ అని ముందే చెప్పాను. ఎగ్జిక్యూషన్ పార్ట్ సెంట్రల్ లెవెల్ది, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది? స్టేట్ లెవెల్లో కూడా ఉంది. ఈ పోస్ట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే మీకు ఎక్స్ట్రా ఏదన్నా వర్క్స్ ఉన్నాయి, వాటికి మీరు సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని పెట్టుకోవాలి అనుకుంటే స్టేట్ లెవెల్లో వాటికి పెట్టుకోవచ్చు. స్టేట్ లెవెల్లో కొత్త పోస్టులు మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఏ స్టేట్ కా స్టేట్. ఓకేనా? ఓకే సార్. బట్ మామూలు సివిల్ సర్వీసెస్కి ఆ పోస్ట్ని కవర్ చేయడానికి మాత్రం సెంట్రల్ లెవెల్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్పింది ఈ స్టేట్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. ఓకేనా? ఇక్కడ చెప్పింది ఎట్లా అంటే ఇక్కడ అట్లా కాదు. సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీస్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీస్ ఉంటుంది. అది ఇది డిఫరెంట్ ఉండొచ్చు, మేబీ క్లారిటీ లేదు, సారీ. వీళ్ళు దీన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మనకు అర్థమయ్యేది. ఓకేనా? దీన్ని క్లియర్గా చెప్పాల వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుంది అని. అది రెండు ఇండిపెండెంట్గా ఉంటాయా లేకపోతే కామన్గా వర్క్ చేస్తూ ఉంటాయా అని. ఇక్కడ ఏమి లేదు. తేడా ఏంటి అంటే వేరే కంట్రీస్లో అయితే బోత్ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఉంటాయంట. బట్ మన కంట్రీలో ఏంటి అంటే ఉన్నదైతే సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీస్ మాత్రమే, కానీ స్టేట్స్కి కూడా రైట్ ఉందంట స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ని పెట్టుకోవడానికి. ఇంతటి గుర్తుపెట్టుకోండి చాలు. సో అంబేద్కర్ ఈజ్ రిఫరింగ్ హియర్ టు ద సర్టైన్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్, IAS, IPS. It is through which most important officials are recruited for both the state and central government. సో ఇక్కడ దేన్ని రిఫర్ చేస్తున్నాడంటే అంబేద్కర్ IAS, IPS ఈ పోస్టుల గురించి. IAS, IPS, IFS ఇంకా ఏదో చాలా ఉంటాయి, 5 ఉంటాయి అనుకుంటా. వాటి గురించి రిఫర్ చేస్తున్నాడు. దీని ద్వారానే మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్స్, మన ఎగ్జిక్యూషన్ పార్ట్లో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ని మనం రిక్రూట్ చేసుకుంటాం. ఓకేనా? రిక్రూటింగ్ అంటే ఏంటి తెలుసా? హలో, రిక్రూటింగ్ అంటే తెలుసా? అడగాలి కదా మరి. రిక్రూటింగ్ అంటే ఏంటి? ఒక ఆఫీసర్ని కాదు, జాబ్లోకి తీసుకునే ప్రాసెస్ని, ఇంటర్వ్యూలు చేసి ఇవన్నీ చేసి జాబ్లోకి తీసుకునే ప్రాసెస్ని రిక్రూటింగ్ అంటాం. కెన్ యూ పాయింట్ అవుట్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ ఫెడరలిజం అండ్ అమెరికన్ ఫెడరలిజం? ఇప్పుడు ఇంత డిస్కస్ చేసాం వేరే కంట్రీస్ యొక్క ఫెడరలిజం గురించి, మన ఇండియా యొక్క ఫెడరలిజంకి డిఫరెన్స్ ఏంటి అని. సో మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. 3 పాయింట్స్లో చెప్పొచ్చు ఈజీగా. ఫస్ట్ది లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ ఏముంది లేకపోతే సిమిలారిటీ ఉంది. నెక్స్ట్ ఇది జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిమిలారిటీ ఉంది, డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ది ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిమిలారిటీ ఏంటి, డిఫరెన్స్ ఏంటి చెప్పండి. చెప్తారా ఎవరన్నా? నేనే చెప్తున్నా మళ్ళీ. ఓకే, ఫాస్ట్. ఓకే, మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు వింటున్నారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఒకటి నేను చెప్తాను, నెక్స్ట్ మీరు చెప్పాలి. ఫస్ట్ది లెజిస్లేచరా? లెజిస్లేచర్ అంటే ఏంటి? గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏముంది? డ్యూయల్ పాలిటీ ఉంది. అమెరికాకి ఇండియాకి రెండింటికి డ్యూయల్ పాలిటీ ఉంది. అంటే స్టేట్ లెవెల్లో ఉన్నారు, సెంట్రల్ లెవెల్లో ఉన్నారు. అవునా కదా?
స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఉంటారు. కాబట్టి డ్యూయల్ పాలిటీ ఉంది కాబట్టి అమెరికాది ఫెడరలిజమే, మంది ఫెడరలిజమే అని చెప్తాం. కాకపోతే మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అటానమస్గా ఉంటాయి. స్టేట్ లెవెల్లో ఉండే గవర్నమెంట్, సెంట్రల్ లెవెల్లో ఉండే గవర్నమెంట్ అటానమస్గా ఉంటుంది. సో అమెరికాకి ఇండియాకి సిమిలర్ సిస్టమ్ ఏ విషయంలో? లెజిస్లేచర్ విషయంలో. నెక్స్ట్ది అర్థమైంది కదా, డ్యూయల్ పాలిటీ ఉంటుంది అంటే డ్యూయల్ గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ స్టేట్ అవి రెండు ఇండిపెండెంట్గా ఉంటాయి. అదేంటి? లెజిస్లేటివ్ పార్ట్. నెక్స్ట్ది జ్యుడిషరీ గురించి మాట్లాడుకుందాం, అంటే లా అండ్ కోర్ట్స్. లాస్ అనేవి అమెరికాలో చూసుకుంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లా ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో కొన్ని లాస్ ఉంటాయి. ఇవి రెండు సెంట్రల్ కోర్టు, స్టేట్ కోర్ట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి అమెరికాలో. ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియా వైడ్ కామన్ లాస్ ఉంటాయి. ఓకేనా? స్టేట్ కోర్ట్స్ అనేవి సెంట్రల్ కోర్ట్ కింద పనిచేస్తూ ఉంటాయి తప్ప ఇవి రెండు సపరేట్ ఎంటిటీస్ కాదు. ఇవి రెండు సేమ్, అన్నీ ఒకదానికి సంబంధించినవి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ గురించి చూసాం. ఎగ్జిక్యూషన్ పార్ట్లో ఫెడరలిజం ఉన్న వేరే కంట్రీస్లో ఏంటి అంటే సెంట్రల్ లెవెల్లో కొన్ని సివిల్ సర్వీసెస్, అంటే సెంట్రల్ టాస్క్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, స్టేట్స్కి ఇండిపెండెంట్ సివిల్ సర్వీసెస్ ఉంటాయి. బట్ మనకి కూడా ఇట్లానే సెంట్రల్, స్టేట్ సివిల్ సర్వీసెస్ ఉన్నా కూడా ఓవరాల్గా చూసుకుంటే, రియాలిటీ చూసుకుంటే సెంట్రల్ లెవెల్ సివిల్ సర్వీసెస్ ఫంక్షన్ అవుతూ ఉంటాయి ఎక్కువగా, వాటికే మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. బట్ స్టేట్స్కి కూడా వాటి సివిల్ సర్వీసెస్ని తయారు చేసుకునే రైట్ ఉంది, అవసరమైతే చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ వాటికి అంత గవర్నెన్స్లో ఇంపార్టెన్స్ లేదు. ఓకేనా? నాకున్న నాలెడ్జ్ ప్రకారం. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా పాయింట్, సెన్స్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనేది సెంట్రల్ లెవెల్లో తీసుకునే పోస్టులు. ఓకేనా? కాబట్టి అవి సెంట్రల్ లెవెల్ పోస్టులు, బట్ వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుంది, స్టేట్ లెవెల్ మీద కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్ మీద. ఇది అమెరికాకి ఇండియాకి ఫెడరలిజంలో ఉన్న డిఫరెన్స్, సిమిలారిటీ. Does the Indian Constitution allow the states to have their own civil servant officers? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. Does the Indian Constitution allow the states to have their own civil servant officers? No, sir. Oh my God. No, bro. Oh my God. No, sir, no. ఇప్పుడే పెట్టుకోవచ్చు అని చెప్పారు కదా సార్. ఇప్పుడే పెట్టుకోవద్దు అని చెప్పానా? పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడే చెప్పాను కదా, జస్ట్ సెంట్రల్ లెవెల్లో ఉంటాయి, బట్ స్టేట్స్ కి కూడా రైట్ ఉంటుంది వాళ్ళ ఓన్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్ ని పెట్టుకోవడానికి. సెంట్రల్ లెవెల్లో పోస్టులు సపరేట్, స్టేట్ లెవెల్లో కూడా సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్ ఉంటాడు ఇండియాలో ఉన్న ప్రతి డిస్టిక్కి, అతను సెంట్రల్ లెవెల్ ఆఫీసర్. ఓకేనా? అట్లా కాకుండా స్టేట్లో కూడా ఆ డిస్ట్రిక్ట్కి వేరే పేరుతో, ఐఏఎస్ కాకుండా వేరే పేరుతో ఏదో ఒక పోస్ట్ని పెట్టవచ్చు, సివిల్ సర్వీస్ పోస్ట్ని, వేరే టాస్క్ని చేయడానికి. ఒకవేళ అవసరం లేదు, ఐఏఎస్ ఐపీఎస్ చేసే పనులు సరిపోతున్నాయి అంటే ఓకే చెప్తున్నా. మనకి క్లారిటీ లేదు, ప్రతి విషయం క్లారిటీ లేదు, జస్ట్ ఇక్కడ ఉన్నది మనం అర్థం చేసుకోవటం మాత్రమే నేను చేస్తాను. ఐఏఎస్ ఐపీఎస్ మిగతా పోస్టులన్నీ చేస్తున్న పనులన్నీ చాలు, మనకి ఎక్స్ట్రా పోస్టులు అవసరం లేదు అనుకుంటే ఓకే, సాటిస్ఫై అవ్వచ్చు సెంట్రల్ లెవెల్ వీళ్ళతో. ఓకేనా? లేదు, కొన్ని పనులు ఉన్నాయి ఈ స్టేట్లో, అవి ఎక్స్ట్రా పనులు, అవి వేరే స్టేట్స్లో ఉండవు, మన స్టేట్లో కొన్ని ఉంటాయి అట్లాంటి పనులు. ఆ పనులు చేయడానికి మాకు వేరే ఆఫీసర్ కావాలి, సివిల్ సర్వీస్ ఆఫీసర్ అంటే సపరేట్ పోస్ట్ క్రియేట్ చేసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ లెవెల్లో సపరేట్ సివిల్ సర్వీసెస్ ఉండే అవకాశం ఉంది, ఆ రైట్ ఉంది, క్రియేట్ చేసుకునే రైట్. ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ ఫార్మ్ ద స్టేట్ సివిల్ సర్వీసెస్. నో సార్. No, sir. ఎందుకు నో? ఎందుకు అంటే సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వెంట్స్ కూడా ఉంటారు కాబట్టి. అవును, స్టేట్లో పనిచేస్తూ సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి స్టేట్లో ఉన్న ఆఫీషియల్స్ అందరూ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కారు, సెంట్రల్ లెవెల్ వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ అమెరికా ద జ్యుడిషియరీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద జ్యుడిషియరీ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ డిస్టింక్ట్ అండ్ సపరేట్.
అమెరికాలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జ్యుడిషరీ, స్టేట్ గవర్నమెంట్ యొక్క జ్యుడిషరీ అంటే కోర్ట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అంట, ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇన్ ఇండియా వీ హ్యావ్ ఎ జ్యుడిషరీ ఇన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం జ్యుడిషరీ గురించి. అమెరికన్ జ్యుడిషరీకి ఇండియన్ జ్యుడిషరీకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు, మీరే చెప్పండి. అమెరికన్ కోర్ట్ సిస్టమ్కి ఇండియన్ కోర్ట్ సిస్టమ్కి డిఫరెన్స్ చెప్పాలి ఫాస్ట్గా. అమెరికాలో ఫెడరల్ మనది ఇండిపెండెన్స్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు అంటే నువ్వు గట్టిగా నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో ఇంకోళ్ళు ఇంటర్ఫియర్ అవ్వనట్టు ఉండాలి వాయిస్. అర్థమైందా? స్టార్ట్ చేసి అట్లా ఆపితే ఎట్లా కుదురుతుంది చెప్పు. స్టార్ట్ చేయమ్మా మళ్ళీ. అమెరికాలో డ్యూయల్ జ్యుడిషియరీ ఉంటుంది సార్. అంటే ఫెడరల్ జ్యుడిషియరీ డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది, స్టేట్ జ్యుడిషియరీ డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది. ఆ రెండు సెపరేట్ అండ్ ఇండిపెండెంట్ గా ఉంటాయి. అవును. మన ఇండియా విషయానికి వస్తే హైకోర్టు, సుప్రీం కోర్టు రెండు కలిసి సింగిల్ జ్యుడిషియరీలా వర్క్ షేర్ చేసుకుంటూ వర్క్ చేస్తాయి. అవును, రెండు లాగా కనిపిస్తున్నా కూడా అవి రెండు ఒకదానితో సింగిల్ జ్యుడిషియరీలా వర్క్ చేస్తాయి. దాని కింద ఒక ఎంటిటీలా పనిచేస్తుంది తప్పితే హైకోర్టు సపరేట్ ఎంటిటీ లాగా వర్క్ చేయదు. రెండు ఒకలానే కాపాడుతూ ఉంటాయి. బట్ అమెరికా విషయానికి వస్తే సెంట్రల్ లెవెల్లో లాస్ వేరుంటాయి, స్టేట్ లెవెల్లో లాస్ వేరుంటాయి. స్టేట్ లెవెల్లో లాస్ని స్టేట్ జ్యుడిషరీ చూసుకుంటుంది, సెంట్రల్ లెవెల్లో లాస్ని ఫెడరల్ జ్యుడిషరీ చూసుకుంటుంది. సో అక్కడ ఈ రెండు ఇండిపెండెంట్గా ఉంటాయి. బట్ ఇండియాలో అట్లా కాదు. సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్నట్టు మనకు కనిపిస్తున్నా కూడా ఇవి రెండు కాపాడేది ఒకలానే. ఓకేనా? ఇవి రెండు ఒక దాంట్లో ఒకటి పార్ట్ అంతే. ఈ రెండు సపరేట్ థింగ్స్ కాదు. ఇది జ్యుడిషరీలో ఉన్న డిఫరెన్స్. యాక్చువల్గా నాకు అనిపించిన విషయం ఏంటి అంటే గవర్నెన్స్, జ్యుడిషరీ మీకు అంత క్లారిటీ వచ్చింది. బట్ సివిల్ సర్వీసెస్ నాకు క్లియర్గా అర్థం కాలేదు ఈ పారాగ్రాఫ్. సో ఉన్నది బట్టి గుర్తుపెట్టుకుందాం, మేబీ ఫ్యూచర్లో మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి. స్టేట్స్కి కూడా సివిల్ సర్వీసెస్ని తయారు చేసుకునే ఫ్రీడమ్ ఉంది, ఐ మీన్ ఎబిలిటీ ఉంది వాళ్ళకి. ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికింగ్ చెప్పండి. వాళ్ళకి స్టేట్ లెవెల్లో సివిల్ సర్వెంట్స్ ని మనం చేసుకోవచ్చు, అదే స్టేట్ చేసుకోవచ్చు అంటున్నారు కదా, వాళ్ళకి సాలరీ ఎవరు ఇస్తారు? మళ్ళీ స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్ కొంత ఉంటుంది కదా. ఇప్పుడు అంటే దానిలో సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వదా? అర్థం కావట్లేదు. అంటే వాటిలో సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వదా? స్టేట్ సివిల్ ఇప్పుడు నువ్వు కావాలని నువ్వు తయారు చేసుకుంటే ఇక బేసిక్ సెన్స్ కదా అది. మనకు కావాలని మనం చేసుకుంటే ఇంకా సెంట్రల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో? స్టేట్ గవర్నమెంట్ పెట్టిన అది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లాస్ ప్రపోజ్ చేసి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేస్తే స్టేట్ గవర్నమెంటే ఇచ్చుకోవాలి సాలరీస్. ఇవన్నీ ఉంటాయి అట్లాంటి పోస్టులు. నాకు తెలియదు కాబట్టి చెప్పలేకపోయాను. మీరు చూడండి, స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. నేను కూడా చూసి చెప్తాను రేపు. చెప్పండి. ఒకవేళ స్టేట్ లో సివిల్ సర్వెంట్స్ ని విడిగా తీసుకున్నారనుకోండి, సెంట్రల్ సివిల్ సర్వెంట్స్ ఇంకా వర్క్ చేయకూడదా, లేకపోతే ఇద్దరు కలిసి వర్క్ చేయొచ్చా? సో ఇక్కడ చెప్పేది అదే. ఆల్రెడీ వాళ్ళు టాస్క్లు చేస్తున్నారు. సెంట్రల్ లెవెల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ టాస్క్లు కొన్ని చేస్తున్నారు, వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు చేస్తూ ఉన్నారు. ఓ బ్రిటిష్ కాలం నుంచి అవి రన్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం. వాళ్ళు చేసే సర్వీస్ మీకు సరిపోవట్లేదు అనుకో, ఎక్స్ట్రా పని ఏదో ఉంది, చాలా ఇంపార్టెంట్ టాస్క్లు కొన్ని ఉన్నాయి. ఆ టాస్క్ల కోసం నువ్వు పెట్టుకోమంటున్నావు అంతే, ఏం లేదు. ఆ టాస్క్లు ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు సపరేట్ పోస్టులు పెట్టుకో. అర్థమైందా? అర్థమైంది. అంతే, డిఫరెన్స్ ఏం అసలు. వాళ్ళు ఎప్పుడు ప్యారలల్గా వర్క్ చేయాలి తప్పితే ఇక స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ని పెట్టుకుంటున్నాం, ఇక సెంట్రల్ లెవెల్ ఆఫీసర్స్ అందరు వెళ్ళిపోండి, మాకు మీరు అవసరం లేదు అని అనరు, అనే ఛాన్స్ లేదు. సెంట్రల్ లెవెల్లో తప్పకుండా ఉంటారు, స్టేట్ లెవెల్లో ఎక్స్ట్రా మీకు కావాలంటే పెట్టుకోండి అంతే. రేపు కొంచెం డీటెయిల్గా చెప్తాను దాని గురించి.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. లేకపోతే అపోజ్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ గా చెప్పడానికి చూస్తూ ఉంటారు. క్రిటిక్స్ అంటే ఎవరు అంటే మనం చెప్పిన విషయాన్ని నెగిటివ్ వేలో ఆలోచించే వాళ్ళని క్రిటిక్స్ అంటాం. కొన్నిసార్లు వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు, అవునా కాదా? మనం కేవలం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం మన గురించి. సో ఎప్పుడైతే క్రిటిక్స్ ఉంటారో అప్పుడే ఒక విషయంలో ఉన్న నెగిటివ్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో సిఏ డిబేట్స్ అంటే ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్ చేసుకున్నారు. మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన తర్వాత కరెక్టా తప్ప అని చెప్పేసి ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాటిని డిబేట్స్ అంటాం. ఆ డిబేట్స్ జరిగేటప్పుడు క్రిటిక్స్ కూడా వచ్చి డిబేట్ చేశారంట. క్రిటిక్స్ కూడా వచ్చి డిబేట్ చేశారు. ఆ డిబేట్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం. చాలా ఈజీ. చెప్పండి. డిబేట్ చేసినారు వాళ్ళు? ఏందమ్మా? ఇప్పుడు వాళ్ళు డిబేట్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఏ కారణం మీద డిబేట్ చేస్తున్నారు అని? నువ్వు నిన్న అటెండ్ అవ్వలేదు కదా. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేయక ముందు దాన్ని డిస్కస్ చేస్తారు. ఈ పాయింట్ బాగానే ఉందా లేదా, ఈ పాయింట్ అందరికీ యాక్సెప్టబులా కాదా, ఈ పాయింట్ అందరికీ యాక్సెప్టబులా కాదా అని డిస్కస్ చేసుకుంటారు ఒకరితో ఒకళ్ళు. ఎవరికన్నా నెగిటివ్ అనిపించింది అనుకో, వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. దీన్నే డిబేట్ అంటారు. నా ఒపీనియన్ ఇది, నేను ఇది తప్పు అనుకుంటున్నాను, నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, కరెక్టా కదా మీరు చెప్పండి అంటారు. సో అప్పుడు అందరూ మళ్ళీ డిస్కస్ చేసుకొని మళ్ళీ చెప్తారు, అతనికి అపోజ్ చేసి చెప్తారు, నువ్వు ఇట్లా అనుకున్నావు కరెక్టే, బట్ అన్ని కేసెస్లో ఇట్లా జరగదు, 90% ఆఫ్ కేసెస్లో ఇట్లా జరగదు, కాబట్టి మేము ఇట్లా ఆలోచించాం. మీరు డిబేట్స్ వినే ఉంటారు కదా. సో అట్లా డిబేట్ అనేది జరుగుతుంది కాన్స్టిట్యూషన్ మీద. ఎక్కడ జరుగుతుంది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరుగుతుంది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో క్రిటికింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. క్రిటిక్స్ వచ్చి డిబేట్ చేస్తే ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు ఏం చూసాం? కేవలం అంబేద్కర్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. రాసిన కాన్స్టిట్యూషన్ని ఒక బుక్ లాగా చెప్పకుండా ఎట్లా చెప్తున్నాడు చూడండి. వేరే వాటితో కంపేర్ చేసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు డిబేటింగ్ ఎట్లా ఉందో చూద్దాం. దేర్ వర్ మెనీ క్రిటిసిజమ్స్ ఆఫ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. చాలా క్రిటిసిజమ్స్ వచ్చినాయి అంట. ఓకేనా? డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ గురించి. Some like Maulana Hasrat Mohani argued that Constitution is merely a copy of the 1935 Act. మౌలానా హస్రత్ మొహానీ అనే అతను ఏమన్నాడంటే 1935 యాక్ట్ ఏంటిది చెప్పండి. 1935 యాక్ట్ నేను మాట్లాడుకున్నాం. పేరేంటి 1935 యాక్ట్ పేరు? గవర్నమెంట్ యాక్ట్ సంథింగ్ ఎలా. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అది బ్రిటిష్ గవర్నమెంట్లో పాస్ అయిన యాక్ట్. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో చాలా రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ యాక్ట్ యొక్క జస్ట్ కాపీ చేశారు, దాన్ని మన కాన్స్టిట్యూషన్ అని చెప్పేస్తున్నారు అని చెప్పేసి ఒక అతను అంటున్నాడంట. ఇట్ వాస్ రిమైండెడ్ దట్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ వెన్ క్యాబినెట్ మిషన్ విజిటెడ్ ఇండియా, పొలిటికల్ గ్రూప్స్ లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అండ్ అపోజ్ 1935 యాక్ట్. ఓకేనా? ఆయన ఏమి రిమైండ్ చేశాడు, గుర్తు చేశాడు అంటే డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ఇండియాకి వచ్చిందో, క్యాబినెట్ మిషన్ గురించి చెప్పండి. మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాము అని అనుకున్నప్పుడు క్యాబినెట్ మిషన్ ని కాన్స్టిట్యూషన్ కోసం అని చెప్పి పంపించారు 3 months. అవునవును, సూపర్. క్యాబినెట్ మిషన్ని పంపించారు. నిన్నే మాట్లాడుకున్నాం క్యాబినెట్ మిషన్ గురించి. ఎప్పుడైతే ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు క్యాబినెట్ మిషన్ ఇండియాకి వచ్చిందో, పొలిటికల్ గ్రూప్స్ లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు ఓన్లీ 10% ఆఫ్ పీపుల్కి ఓట్స్ ఉన్నాయి, ఇట్లా ఉండటం మేము ఒప్పుకోము, మీరు అడల్ట్ సఫ్రేజ్ అంటే ఒక వయసు దాటిన అందరికీ ఓటు హక్కు ఉండేటట్టు చూడండి అని చెప్పారు. అపోజ్ టు 1935 యాక్ట్. 1935 యాక్ట్లో ఓన్లీ 10% ఆఫ్ పాపులేషన్కి ఓట్ రైట్ ఉంది. బట్ దాన్ని అపోజ్ చేస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, ఒక ఏజ్ దాటిన వాళ్ళందరికీ రైట్ ఉండేటట్టు చూడాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి రైట్ ఉంటుంది, టీచర్స్కి రైట్ ఉంటుంది, బంగారం చేసే వాళ్ళకి రైట్ ఉంటుంది,
మీ రైతులకు ఉండదు, ఇట్లా అంటానికి వీలు లేదు అని చెప్పేసి చెప్పారు. ఓకేనా. పీపుల్ లైక్ దామోదర్ స్వరూప్ సేథ్, a socialist, pointed out that draft does not adopt from more recent constitutions of the time like Soviet Union and ignores the centrality of villages in the Indian context. దామోదర్ స్వరూప్ సేత్ అనే ఆయన ఏమంటాడు అంటే, రీసెంట్ కాన్స్టిట్యూషన్స్ కొత్తగా ఇప్పుడు ఈ మధ్య క్రియేట్ అయిన కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మీరు తీసుకోవట్లేదు ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే రష్యా కమ్యూనిజం ఇవన్నీ స్టార్ట్ అయింది ఎప్పుడు రష్యాలో చెప్పండి, 1900s కదా. సో ఆ టైంలో అప్పుడప్పుడే కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్స్ యొక్క కాన్స్టిట్యూషన్ మీరు తీసుకోవట్లేదు. ఎప్పుడైనా మోడర్న్గా ఉండే తీసుకోవాలి అంటారు కదా, బట్ మీరు తీసుకోలేదు అని చెప్పాడు ఒక మాట. నెక్స్ట్ది, ఇండియాలో విలేజెస్తే మెయిన్ థింగ్ కదా. విలేజెస్ యొక్క సెంట్రాలిటీ అంటే విలేజెస్ యొక్క పవర్ గురించి మీరు మాట్లాడట్లేదు అని చెప్పేసి చెప్పాడు. అర్థమైందా. ఇదివరకు ఎట్లా ఉండేది చెప్పండి, బ్రిటిషర్స్ రాకముందు విలేజ్ హెడ్స్ ఉండేవాళ్ళు, విలేజ్లో గవర్నెన్స్ విలేజ్లో జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు విలేజ్ గురించి మాట్లాడట్లేదు కదా మీరు. సో ఆ విలేజెస్ యొక్క పవర్ని సెంట్రాలిటీని ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు. డిఎస్ సేత్, అదే దామోదర్ స్వరూప్ సేత్, సేమ్ పర్సన్, జస్ట్ షార్టన్ చేశారు నేమ్ని. ఆల్సో ఆర్గ్యూడ్ దట్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ were not elected by the adult franchise. అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎలక్ట్ చేసుకోలేదు, మన రిప్రజెంటేటివ్స్ వాళ్ళని ఎలక్ట్ చేశారు. అది ఒక నెగిటివ్ పాయింట్ ముందు నుంచి తెలిసింది, దాన్నే మళ్ళీ అంటూ ఉన్నారు. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనలో ఉన్న తప్పుల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు కదా ఎవరైనా క్రిటిక్స్ ఉంటే. సో సేమ్ థింగ్ ఇతను కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, ఆయన వర్డ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. డిఎస్ఏ చెప్పింది, సార్ అవర్ ఇండియన్ రిపబ్లిక్ షుడ్ హ్యావ్ బీన్ ఏ యూనియన్ ఆఫ్ స్మాల్ అటానమస్ రిపబ్లిక్స్. ఇండియన్ రిపబ్లిక్ అనేది డిఫరెంట్ అటానమస్ స్మాల్ అటానమస్ రిపబ్లిక్స్ యొక్క ఒక యూనియన్ లాగుంటే బాగుంటుంది అన్నాడు. ఈ మాటకి ఇందాక ఈయన చెప్పాడు కదా, రష్యా, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ నుంచి కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటే బాగుంటుంది అనే దానికి రిలేషన్ చూసుకుంటే ఆయన ఫీలింగ్ ఏంటి అంటే, యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటో చెప్పండి ఫుల్ ఫామ్. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. సో ఇప్పుడు డిఫరెంట్ రిపబ్లిక్స్ యొక్క యూనియన్ యుఎస్ఎస్ఆర్ అనేది, అవునా కాదా. యుఎస్ఎస్ఆర్ అనేది డిఫరెంట్ అటానమస్ అంటే ఇంకో దాని మీద డిపెండ్ అవ్వని రిపబ్లిక్స్కి యూనియన్. ఈయనేమంటాడు అంటే, పూర్తిగా ఇండియా కూడా యుఎస్ఎస్ఆర్ లాగా ఉండాలి, అటానమస్ రిపబ్లిక్స్ ఉండాలి, వాటి యొక్క యూనియన్ లాగా ఉండాలి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో చూద్దాం. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందా? The union that would have been formed in our country in this way would not have required so much emphasis on centralization as our learned Dr. Ambedkar has laid. సెంట్రలైజేషన్కి ఇంపార్టెన్స్ ఉండకూడదు. ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చాడు అంబేద్కర్ గారు చేసిన కాన్స్టిట్యూషన్లో? సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఉండేటట్టు చూశాడు. అలాగని లోకలైజ్డ్ గవర్నెన్స్ ఉండటానికి స్టేట్ లెవెల్లో కూడా గవర్నమెంట్ ఉండేటట్టు చూశాడు. కానీ ఈయనేమంటాడు అంటే, సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఉండటం అంత మంచిది కాదు, అంత ఇంపార్టెంట్ కాదు, అంత రిక్వైర్మెంట్ లేదు. సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఉండాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అంబేద్కర్ గారు చేసినట్టు సెంట్రల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాడు. సెంట్రలైజేషన్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఎట్ టైమ్స్. సెంట్రలైజేషన్ అనేది ఒక మంచి థింగే, ఒక్కోసారి ఉపయోగపడుతుంది. But we forget that all through his life, Mahatma Gandhi emphasized the fact that too much centralization of power makes the power totalitarian and takes it towards fascist ideals. Centralization మంచిదే కొన్ని సిచ్యువేషన్స్లో, బట్ టూ మచ్ సెంట్రలైజేషన్ జరిగితే, పవర్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటే, అట్లాంటప్పుడు టోటలిటేరియన్ అంటే అందరినీ వాళ్ళే రూల్ చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఓకేనా. ఫేసిస్ట్ ఐడియల్స్కి దగ్గరగా వెళ్తాము. ఫేసిజం అంటే ఏంటి చెప్పండి?
13th చాప్టర్లోనూ 14th చాప్టర్లోనూ చూసాను. ఫేసిజం అంటే అర్థమవుతుందా చెప్పేది? మీకు ఎక్కుతుందా? మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు తెలియట్లేదు. సౌమ్య, స్వాతి, సూర్య, పద్మావతి, హలో. ఫేసిజం అంటే ఏంటి అని అడుగుతున్నారా సార్? నేను చెప్పేది అసలు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. ఓకే, ఫేసిజం అంటే ఏంటి గుర్తుందా ఎవరికన్నా? ఒక డిక్టేటర్ ఉంటారు, అపోజిషన్ అందరినీ సప్రెస్ చేస్తూ ఉంటారు. అసలు మరి తెలిసినప్పుడు ఎందుకు వెంటనే చెప్పేయాలి? ఓకేనా, ఒక డిక్టేటర్ ఉంటాడు, ఆ డిక్టేటర్ కి ఇంకా అపోజ్ చేసేవాళ్ళు ఉండకూడదు అన్నట్టు చేస్తాడు. ఓకేనా, దాన్ని ఫేసిజం అంటాడు. ఇప్పుడు ఏమంటాడు అంటే ఈయన డిఎస్ సేత్ అనే ఆయన సెంట్రలైజేషన్ అనేది బాగా జరిగిపోతే, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది జరిగిపోతే, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ అంతా ఉంటే ఈ ఫీలింగ్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ని రూల్ చేసేవాడికి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫేసిజం వైపు మనం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అతను కంట్రోల్లో తీసేసుకొని నేనే డిక్టేటర్ని, ఇంకా నన్ను ఎవరు అపోజ్ చేయకూడదు అని చెప్పే ఛాన్స్ ఉంది. సో పవర్ని సెంట్రలైజ్ చేయకూడదు, ఒకే పర్సన్ దగ్గర ఓన్లీ ఒక్క పర్సన్కి మాత్రమే పవర్ మొత్తాన్ని ఇచ్చేయకూడదు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. అర్థమైందా? మంచి పాయింటే కదా. కానీ మన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ చేసింది అట్లా కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్కి ఫుల్ పవర్ ఏమి ఇచ్చేయలేదు, డివైడ్ చేసింది పవర్ని. స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్నాయి పవర్స్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. సో ఈయన చెప్పిన పాయింట్కి అంత పవర్ లేదు. ద ఓన్లీ మెథడ్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ అగెయిన్స్ట్ టోటలిటేరియనిజం అండ్ ఫేసిజం. టోటలిటేరియనిజం కూడా సేమ్ ఫేసిజం లాంటిది. ఓకేనా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. The only method of safeguarding against totalitarianism and fascism is that power should be decentralized to the greatest extent. ఆయన ఏమంటాడు అంటే ఫేసిజం దగ్గరికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే, ఫేసిజం వైపు మన గవర్నమెంట్ అనేది నడవకుండా ఉండాలి అంటే పవర్ని ఒకళ్ళ దగ్గర ఉంచకూడదు, పవర్ని డీసెంట్రలైజ్ చేయాలి, అంటే స్ప్రెడ్ చేయాలి. ఒకళ్ళ దగ్గర కొంత పవర్ ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర ఇంకొంత పవర్ ఉండేటట్టు చూసుకోవాలి. We would have thus brought about such a centralization of power through welding of heart as could not be matched anywhere in the world. ఇట్లా మనం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పవర్ని we would have thus brought about such a centralization of power through welding of heart as could not be matched anywhere in the world. But the natural consequence of centralizing power by law will be that our country, which has all good opposed fascism, even today we claim to strongly oppose it. కానీ ఇవన్నీ తెలిసినా కూడా మనోళ్ళు ఏం చేశారు, సెంట్రలైజ్ చేశారు పవర్ని. ఆ సెంట్రలైజ్ చేయటం వల్ల మనం ఫేసిజంని ఎప్పటి నుంచో అపోజ్ చేస్తున్నాం, కానీ ఆ ఫేసిజం వైపే మూవ్ అవుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తాడు. అర్థమైందా? యాక్చువల్గా ఏదో అన్నాడు, బట్ నాకు ఇది చదివితే నాకు అనిపించింది ఏంటి అంటే ఆయన చెప్పిన క్లెయిమ్స్ ఏవి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న నెగిటివ్స్ కాదు అని నాకు అనిపించినాయి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడాడు, ఫస్ట్ పాయింట్ ఆ గాంధీ తాత ఏమో ఈ విలేజెస్కి అటానమస్గా ఉండాలి, విలేజెస్ యొక్క ఇంపార్టెన్స్ ఉండాలి, పవర్ అనేది సెంట్రలైజ్ అయ్యి ఉండకూడదు అన్నాడు. ఆ విధంగానే చేశారు కదా. ఓన్లీ ఒక మనిషిని పెట్టి ఈ మనిషికే పవర్ అంతా ఉంది అని చెప్పలా మన గవర్నమెంట్. సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు, మినిస్టర్స్ ఉంటారు, ఇవన్నీ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అతని కింద మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటారు మినిస్టర్స్, వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. సో ఇట్లా పవర్ అనేది సెంట్రలైజ్ అవ్వలేదు, ఒక పర్సన్ దగ్గరే ఉండిపోలేదు, స్ప్రెడ్ అయింది. కాబట్టి ఈయన చెప్పిన పాయింట్ మన కాన్స్టిట్యూషన్లో నెగిటివ్ పాయింట్ కాదు, ఈయన చెప్పింది కేవలం మన కాన్స్టిట్యూషన్ని కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని మాత్రం నాకు అర్థం అవుతుంది. ఓకేనా, మేబీ ఈయన మాటలన్నీ అనగానే అందరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఈయనకి క్లియర్గా, ఇట్లా ఏం లేదు, సెంట్రలైజ్ అయ్యలేదు, పవర్ అనేది స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పేసి. హౌ ఆర్ ద ఐడియాస్ ఆఫ్ సేత్ అండ్ డ్రాఫ్ట్ కమిటీ సిమిలర్ ఆర్ డిఫరెంట్?
సేత్ చెప్పింది డ్రాఫ్ట్ కమిటీ వాళ్ళు ఆలోచించింది సిమిలర్గా ఉందా డిఫరెంట్గా ఉందా చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హౌ ఆర్ ద ఐడియాస్ ఆఫ్ సేత్ అండ్ డ్రాఫ్ట్ కమిటీ సిమిలర్ ఆర్ డిఫరెంట్? డిఫరెంట్ అన్నయ్య. యాక్చువల్గా ఒక పాయింట్ ఏమో సిమిలర్ ఉంది, ఒక పాయింట్ ఏమో డిఫరెంట్ ఉంది. 2 పాయింట్స్ చెప్పాడు. ఫస్ట్ది ఏంటి అంటే స్మాల్ రిపబ్లిక్స్ యొక్క యూనియన్ లాగా, అంటే యుఎస్ఎస్ఆర్ ఎట్లా ఉందో డిఫరెంట్ కంట్రీస్ యొక్క గ్రూప్ లాగా ఎట్లా ఉందో ఇండియా కూడా అట్లా ఉండాలని చెప్పాడు. దాంట్లో ఆ విషయంలోనేమో వీళ్ళు ఒప్పుకోలేదు. ఇండియా మొత్తానికి కామన్నెస్ ఉండాలి అని చెప్పి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఓకేనా? డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాస్, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఇట్లా ఉండటం కాదు, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా ఉండటం కాదు, అన్నిటికీ కామన్గా ఉండాలి. అప్పుడే ఒక నేషన్ అనిపించుకుంటాం మనం అనుకున్నారు. సో ఆ పాయింట్లో వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించారు. సేత్ ఏమని ఆలోచించాడు? డిఫరెన్స్ ఉండాలి అని కోరుకుంటున్నాడు అతను, యుఎస్ఎస్ఆర్ లాగా. బట్ మన వాళ్ళు ఏం ఆలోచించారు? ఇండియా మొత్తానికి యూనిటీ అండ్ కామన్నెస్ ఉండాలని ఆలోచించారు. సో ఆ విషయంలో డిఫరెంట్గా ఉన్నారు. బట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉండకూడదు అని సేత్ చెప్పాడు. అట్లానే వీళ్ళు కూడా పవర్ అనేది సెంట్రలైజ్ అవ్వకుండా చూశారు. సో ఈ విషయంలో వీళ్ళిద్దరూ సిమిలర్గా ఉన్నారు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్. అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఫస్ట్ రోజే ఇంకా సెకండ్ రోజే మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఈ పరిస్థితి ఏంటి చెప్పండి. నేను క్లియర్గా చెప్తాను, మీరు వెంటనే రెస్పాండ్ అవుతూ ఉండండి అని. అన్నా నా చెప్పమ్మా. డిఫరెన్షియేట్ విషయంలో అర్థం కాలేదన్న, ఒకసారి మళ్ళీ చెప్పు. సిమిలారిటీ ఏ విషయంలో ఉంది చెప్పు. సెంట్రలైజేషన్ లో సిమిలారిటీ ఉంది, డిఫరెన్షియేట్ అనేది అర్థం కాల. సెంట్రలైజేషన్ అంటే ఆయన సెంట్రలైజేషన్ చేయమన్నాడు, వీళ్ళు సెంట్రలైజేషన్ చేశారా? అదే మొత్తం సెంట్రలైజేషన్ ఉంది కదా అన్న, అదే విలేజ్ కి అన్నిటికీ పవర్ అనేది, అదే అన్నిటికీ ఒక పవర్ ప్రశాంతంగా మాట్లాడు, నీకు అనిపించింది తెలుగులో మాట్లాడు, నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే సెంట్రల్ మాత్రమే మొత్తాన్ని డిక్టేట్ చేయట్లేదు కదా, మొత్తానికి స్టేట్స్ కి వాటికి కూడా ఇచ్చింది కదా డ్రాఫ్టింగ్ కమిటీలో. సో సేత్ కూడా సెంట్రలైజ్ చేయొద్దు అంటున్నాడు, డ్రాఫ్టింగ్ కమిటీ కూడా సెంట్రలైజ్ చేయలేదు. సో ఈ విషయంలో వీళ్ళిద్దరూ సిమిలర్ గా ఉన్నారు అంటావు, అంతేనా? సో ఇది ఓకే. మరి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అని అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఆయన ఏం చెప్పాడు అంటే, యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అంటే యుఎస్ఎస్ఆర్ అనేది ఒక కంట్రీ కాదు, అది మొత్తం కలిపి డిఫరెంట్ కంట్రీస్ యొక్క యూనియన్ లాగా. అంతే, ఒక కంట్రీనే యాక్చువల్గా, పేరుకే ఒక కంట్రీ, కాకపోతే డిఫరెంట్ రిపబ్లిక్స్ యొక్క యూనియన్. అర్థమైందా? సో ఈయనేమంటాడు, ఇండియా కూడా అట్లా ఉండాలి అంటాడు. ఇండియా కూడా డిఫరెంట్ పార్ట్స్ యొక్క యూనియన్ లాగా ఉండాలి అంతే. అంటే ఇక్కడ డిఫరెంట్ రిపబ్లిక్స్ యొక్క యూనియన్ అంటే అర్థం ఏంటో చూడండి. ఒక్కొక్క రిపబ్లిక్కి దాని రైట్స్, దాని లాస్, దాని గవర్నమెంట్స్ అన్నీ వేరు ఉంటాయి. వీటన్నిటి పేరుకి ఒక కంట్రీ అనే నేమ్ అంతే. ఈయన కూడా ఇండియా కూడా అట్లా ఉండాలంటాడు. బట్ మన ఐడియల్స్ అవి కాదు. మన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పుకున్నాం? యూనిటీ అనేది మెయిన్. కామన్నెస్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. లాస్ కామన్గా ఉండాలి. లాస్ కామన్గా లేకుండా, యూనిటీ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ కామన్గా లేకుండా అసలు ఇంకా కంట్రీ అనే పేరు ఎందుకు? ఇంకా ఏ స్టేట్కి ఆ స్టేట్ డివైడ్ చేసేసి మీరు మీ సొంత కంట్రీస్ లాగా ఉండిపోండి అని చెప్పొచ్చు కదా. సో ఈ విషయంలో డిఫరెన్స్ వచ్చింది. మనోళ్ళు ఏం ఆలోచించారు? యూనిటీ ఉండాలి, ఇండియా మొత్తం ఎప్పటికీ ఇంటిగ్రేటెడ్గా కలిసి ఉండాలి. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ గురించి మాట్లాడాం కదా, నువ్వు లేవు యాక్చువల్గా నేను. సో ఇండియా అనేది కలిసి ఉండాలి, యాక్చువల్గా కలిసి ఉండాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇట్లా జస్ట్ అటానమస్ రిపబ్లిక్స్ యొక్క యూనియన్ లాగా ఉండదు ఇండియా. ఇండియా ఒక కంట్రీ లాగా ఉంటుంది. ఆ కంట్రీలో పవర్ అనేది డీసెంట్రలైజ్ అయి ఉంటుంది అని చెప్తారు. సో ఆయన ఏమంటాడు? యుఎస్ఎస్ఆర్ లాగా ఉండాలి అంటాడు. మనమేమో యుఎస్ఎస్ఆర్ లాగా లేము. దాంట్లో డిఫరెన్స్ వచ్చింది. అర్థమైందా అందరికీ? అర్థమైంది. సో ఇట్లా డౌట్ ఉంటే వెంటనే అడిగితే చెప్పేస్తాను, ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
Find out what form of autonomy is now being made available to villages after 73rd amendment of constitution. కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు రాసింది ఇప్పటికీ మనం ఫాలో అవుతూ ఉండము, దాన్ని మారుస్తూ ఉంటారు చిన్నగా. రూల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ మారుస్తూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మారుస్తూ ఉంటుంది. పాతవి తీసేస్తారు కొన్నిసార్లు కొత్త యాడ్ చేస్తారు. ఓకేనా? సో ఇట్లా అమెండ్మెంట్స్ అంటాం, ఇట్లా మార్చడాన్ని అమెండ్మెంట్స్ అంటాం. 73rd అమెండ్మెంట్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్కి విలేజెస్కి అటానమీ ఇచ్చారంట. అంటే వాటికి చాలా పవర్స్ ఇచ్చారు. ఓకేనా? అది ఎట్లా ఇచ్చారు అనేది అడుగుతున్నారు. మీకు ఏమన్నా ఐడియా ఉందా దాని గురించి? అసలు క్వశ్చన్ అర్థమైందా అందరికీ? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి కొంచెం. ఇట్లా ఏదో ఇంకొకసారి చెప్పారా? చూడండి, నేను అడిగితేనేమో ఇంకోసారి చెప్పమంటారు. మీరు అడగాలి కదా అర్థం కానప్పుడు. ఇది ఏం లేదు, మన కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే కాన్స్టిట్యూషన్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఇట్లా చేసేదాన్ని అమెండ్మెంట్స్ అంటారు. 73rd అమెండ్మెంట్ జరిగినప్పుడు విలేజెస్కి కొన్ని పవర్స్ ఇచ్చారంట. వాటి గురించి మీకు ఏమన్నా తెలుసా? ఆ పవర్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీకు ఏమన్నా తెలుసా అని అడుగుతున్నారు క్వశ్చన్. అర్థమైందా క్వశ్చన్ అంతా ఇప్పుడు? తెలియదు. తెలియదండి. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. సో దీనికంటే ముందు ఒకటి మాట్లాడుకుందాం. మనం మెయిన్ పాయింట్ని మిస్ చేసాం రివైజ్ చేసేటప్పుడు. ఏంటి అంటే సెంట్రల్ లాస్, స్టేట్ లాస్, కాన్కరెంట్ లాస్. దీని గురించి చెప్పండి ఎవరన్నా. గుర్తుందా? సెంట్రల్ లాస్ అనే పదం గురించి మాట్లాడుకున్నాం, స్టేట్ లాస్, కాన్కరెంట్ లాస్, ఈ పదాలు మాట్లాడుకున్నాం. గుర్తుందా? సెంట్రల్ లాస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, స్టేట్ లాస్ అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. అంటే బోత్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కాన్కరెంట్ లాస్. ఓకే, కాన్కరెంట్ లాస్ని ఎవరు చేంజ్ చేయగలరు? సెంట్రల్. ఓ మై గాడ్. ఎవరైనా చేంజ్ చేయగలరు, కానీ ఒకవేళ కాంట్రడిక్షన్ వస్తే సెంట్రల్ లాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. సో మీకు క్లియర్గా ఉన్నారు కదా? ఏం లేదు, కాన్స్టిట్యూషన్లో లాస్ ఉంటాయి. ఆ లాస్లో 3 టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి. సెంట్రల్ లాస్, స్టేట్ లాస్, కాన్కరెంట్ లాస్. మనం ఏమనుకున్నాం, లా అనేది ఎప్పుడైనా కామన్గా ఉండాలి కదా. కాబట్టి అట్లా కామన్గా ఉండాలి అనుకునే బేసిక్ విషయాలన్నింటినీ కాన్కరెంట్ లాస్లో పెట్టాం మనం. ఓకేనా? మ్యారేజ్ లా, డివోర్స్ లా, ప్రాపర్టీ, ఇన్హెరిటెన్స్ లా, ఇవన్నీ బేసిక్ లాస్. ఇవన్నీ క్రిమినల్ కోడ్స్, ఇవన్నీ కామన్ లాస్లో పెట్టాం, అంటే కాన్కరెంట్ లాస్లో పెట్టాం. అవి స్టేట్ అన్నా చేంజ్ చేయొచ్చు, సెంట్రల్ అన్నా చేంజ్ చేయొచ్చు. బట్ సెంట్రల్కే పై చేయి ఉంటుంది. కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు సెంట్రల్ చెప్పిన మాటే వినాలి. నెక్స్ట్ది సెంట్రల్ లాస్ ఉంటాయి, కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లాస్. అవి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేంజ్ చేయొచ్చు. స్టేట్కి సంబంధించిన లాస్ కొన్ని ఉంటాయి, అవి స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చేంజ్ చేయొచ్చు. ఈ పాయింట్ అర్థమైంది కదా? ఇట్లా చేంజ్ ఎవరు చేస్తారు? లెజిస్లేచర్ చేస్తుంది. లెజిస్లేచర్ అంటే ఏంటి? లా మేకర్స్ లేదా లాని ఎడిట్ చేసేవాళ్ళు. ఎడిటింగ్ అంటే ఏం చేసేవాళ్ళు? కొత్త లాని క్రియేట్ చేసేవాళ్ళు. కొత్తదాన్ని క్రియేట్ చేసేవాళ్ళు, లేకపోతే కొంచెం మార్పులు చేర్పులు చేసేవాళ్ళు. ఓకేనా? లెజిస్లేచర్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఆ లెజిస్లేచరే అమెండ్మెంట్స్ చేస్తుంది. అమెండ్మెంట్స్ చేస్తుంది కదా, అసలు ఎక్కడున్నాము? అమెండ్మెంట్స్ చేస్తుంది, ఇది మాట్లాడుకుందాం. 73rd అమెండ్మెంట్లో విలేజెస్కి వచ్చిన పవర్స్ ఏంటి అంటే, అప్పటి వరకు పంచాయత్ రాజ్ సిస్టమ్ ఏ ఉండేవి కాదు. ఈ నిన్నే పంచాయత్ ఎలక్షన్స్ జరిగినాయి మా ఊర్లో. మీ ఊళ్ళలో కూడా జరిగినాయా? హలో, ఓకే. పంచాయత్ ఎలక్షన్స్ ఎందుకు? విలేజ్ గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకోవడానికి, అవునా కాదా? సో ఈ పద్ధతి అంతా వచ్చింది ఎప్పుడు అంటే 73rd అమెండ్మెంట్ జరిగినప్పుడే. నిన్న ఎక్స్పీరియన్స్ చేశాం కదా,
విలేజెస్లో విలేజ్ని పరిపాలించే హెడ్ విలేజ్ వాళ్ళు ఎలక్ట్ చేసుకోవటం అనే ప్రాసెస్. అంటే ఎంతో పవర్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారనే కదా. అప్పటి వరకు ఈ సిస్టమ్ అనేది ఉండేదే కాదు. ఏదన్నా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా వెళ్ళి స్టేట్ గవర్నమెంట్కి కలవాలి. సో ఆ పవర్ని, స్టేట్ గవర్నమెంట్కి ఉన్న పవర్ని ఇంకా డీసెంట్రలైజ్ చేశారు. ప్రతి విలేజ్కి, సిటీలో అయితే ప్రతి వార్డు ఏదేదో ఉంటాయి, వాటన్నిటికీ ఒక లీడర్ని పెట్టారు. ఆ లీడర్ని కూడా పీపులే ఎన్నుకుంటారు, ఆ విలేజ్కి సంబంధించిన పీపుల్ ఎన్నుకుంటారు. సో ఈ సిస్టమ్ వచ్చింది 73rd అమెండ్మెంట్ తర్వాత. ఓకేనా? వాటికి సపరేట్ ఫండ్స్ ఉంటాయి. విలేజ్కి, ఈ విలేజ్కి పాపులేషన్ ఎంత ఉంది కాబట్టి ఇంత అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళు మంజూరు చేస్తారు వీళ్ళకి. దాన్ని ఖర్చు ఎట్లా పెట్టాలి ఇవన్నీ చూసుకునేదేమో విలేజ్ హెడ్. ఆ విలేజ్ హెడ్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? విలేజ్ యొక్క పీపులే రిప్రజెంట్ చేస్తారు. ఇది 73rd అమెండ్మెంట్ తర్వాత మనకు వచ్చిన సిస్టమ్. వాటికి అర్థమైందా? అర్థమైందన్న. అర్థమైందండి. ఓకే, అందరు చెప్పారు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 5 minutes ఉంది టైం.